చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. కానీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే అక్కడికక్కడే వాళ్ళు ఫైట్ చేసే ధైర్యం కూడా వస్తుంది కదండి. ఎస్, సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ అనేవి మేము నేర్పించడం అనేది జరుగుతుంది. సెలెక్టెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే, అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి ఇంటికి వచ్చే వరకు ఏం జరిగినా మీరు భరోసా ఉన్నారు, పోలీస్ అంది. కానీ ఆఫీస్లో కూడా జరుగుతుంటాయి, అప్పుడు ఏం చేయాలండి? ఆఫీస్లో జరిగిన దానికి మీరు ఇంతకుముందు విని ఉంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, పాష్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. దానిలో భాగంగా ప్రతి ఆఫీస్ వాళ్ళ కంపెనీకి సంబంధించి లేదా వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. మినిమం 5 people తోటి అది ఫామ్ అవ్వాలి. అండ్ ద చైర్మన్ షుడ్ బీ అ ఉమెన్. అండ్ మిగిలిన మెంబర్స్తో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ టు ఎన్ష్యూర్ దట్ న్యూట్రల్ ఎంక్వైరీ ఈజ్ డన్. అంటే అతనికి అన్యాయం జరగకుండా ఈమెకి న్యాయం జరిగేటట్టు ఎంక్వైరీ జరుగుతుందా లేదా అనేది గమనించడానికి ఒక ఎక్స్టర్నల్ మెంబర్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాలి. ఈ దిశగా మన హెచ్సిఎస్సి తరఫు నుండి, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుండి రెగ్యులర్గా ఏవైతే కంపెనీలు పాష్ కమిటీస్ పెట్టుకోలేదో వాళ్ళని లెటర్స్ ద్వారా మోటివేట్ చేస్తూ వాళ్ళని ఐసీస్ ఫామ్ చేయమని చెప్పి, వాళ్ళు ఫామ్ అయ్యారా లేదా అని ఫాలోఅప్ చేసి, ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత దాని మీద ఒక అవేర్నెస్ సెషన్ ఆ ఎంటైర్ కంపెనీకి అరేంజ్ చేయడం అనేది ప్రస్తుతం మేము ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్. ఓకే, ఈ టీచింగ్ అనగానే 2-3 రకాలు కనిపిస్తున్నాయండి. ఫిజికల్గా టచ్ చేస్తే మీరు అంటే గతంలో ఐపీసీలాగా 354 పెట్టడం, లేదా ఇంకోటి ఎక్స్లో పోక్సో కానీ పెడుతున్నారు. కానీ కొంతమంది కావాలని అమ్మాయిల్ని మాటలతో కానీ చూపులతో కానీ వేధిస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ కేసులు ఏమైనా నిలబడే అవకాశం ఉందా? దీంట్లో ఏమవుతుందంటే, దీనిని మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డీకాయ్ ఒకటి కండక్ట్ చేస్తాము. డీకాయ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రాపర్ వీడియో సర్వేలెన్స్ పెట్టి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి హరాస్మెంట్ ఉందో దాన్ని ప్రాపర్గా రికార్డ్ చేసి అప్పుడు మేము మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దానిపై యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మన ఈవెంట్లకు వద్దామండి. మీరు అన్నట్లుగా క్యాలెండర్స్ ఉంటాయి, ఒక పండగ అవ్వచ్చు, ఒక సంక్రాంతి అవ్వచ్చు, ఈవెంట్ జరుగుతున్నప్పుడు మీ వాళ్ళు కూడా అందులో కలిసి ఉంటారు, అటువంటి ఇన్విటేషన్స్ పట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ వచ్చింది. ఎగ్జిబిషన్లో మీకు ఇన్ని కంప్లైంట్స్ వస్తే మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్న ఇన్విటేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? కంప్లైంట్ ఎక్కువ వచ్చే రాబట్టా, లేదు ఒరిజినల్గా ప్రొసీజర్గానే చేసుకొచ్చారా? యాజ్ అ ప్రొసీజర్ మేము ఖచ్చితంగా చేస్తాము. డ్యూరింగ్ ఎంటైర్ 45 day పీరియడ్ 4 teams ఆన్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది సాయంత్రం 4-5 అలా స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి అర్ధరాత్రి 12 వరకు మినిమం 4 teams అక్కడ మేము మెయింటైన్ చేయడం అనేది జరిగింది. యాజ్ అ రొటీన్ ఆఫీస్ వర్క్ ఈ యొక్క పనిని టేకప్ చేయడం అనేది జరిగింది. వీఆర్ లైక్, ఇప్పుడు మనము ఎట్లా ఉంటుంది, ఏదైనా పని టేకప్ చేసినప్పుడు మన ఫోకస్ ఎక్స్క్లూజివ్గా దానిపైనే ఉంటుంది. ఈ టీమ్స్ కూడా మొదటి నుండి ఎలా ట్రైన్ అయి ఉన్నాయంటే, వాళ్ళ మెయిన్ అజెండానే ఈవ్ టీజర్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ పికప్ చేయడం. సో దాంతో మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఫోన్ కాల్స్ ద్వారా కన్నా కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్ల ద్వారా మాకు ఎక్కడ ప్రాబ్లం అయింది అని వాళ్ళు సోషల్ మీడియా డిఎమ్స్ చేయడం వల్ల మేము కూడా ఆ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి, ఎగ్జిబిషన్ ఏరియాలో ఏదైనా డార్క్ స్పాట్ ఉన్నా కూడా, బ్లాక్ స్పాట్ ఉన్నా కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ ఏరియా మీద కూడా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఓకే, మొత్తం టోటల్ ఎగ్జిబిషన్ పీరియడ్లో ఎన్ని కేసులు వచ్చాయండి? అందులో మేజర్ ఎంతమంది, మైనర్స్ ఎంతమంది? దాదాపు 240 వరకు మేము రెడ్ హ్యాండెడ్గా ఆకతాయిలను పట్టుకోవడం జరిగింది. అందులో మైనర్స్ 22 మంది ఉన్నారు. 22 మంది పేరెంట్స్ని కూడా తర్వాత పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది చేయడం జరిగింది. మేజర్ మిగిలిన వాళ్ళందరూ మేజర్, అరౌండ్ 10-15 వరకే. ఏమంటారండి వాళ్ళు? వాళ్ళు అంటే మేజర్ అంటే ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు కదా. సమ్ టైమ్స్ వ్యాగబాండ్స్ ఉంటారు కదా, వ్యాగబాండ్స్ కూడా ఉంటారు. ఏమంటారండి వాళ్ళు? మాట్లాడుంటారు కదా.
వాళ్ళు ఏం చెప్తారు, పొరపాటు అయిపోయింది మళ్ళీ చేయము, మా ఫ్యామిలీ లైఫ్ ఉంది, మా లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే వాళ్ళని డిపెండింగ్ ఆన్ ద వీడియో ఎవిడెన్స్, క్వాలిటీ ఆఫ్ వీడియో ఎవిడెన్స్ మేము మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇద్దరికి జైలు శిక్ష కూడా పడింది. ఎన్ని రోజులండి? ఒకరికి 2 రోజులు పడ్డట్టుంది, ఒకరికి 5 రోజులు పడ్డట్టు. ఈ మేజర్లో సీనియర్ సిటిజన్లు అట్లా కూడా ఎవరు దొరికారా? సీనియర్ సిటిజన్ ఇంతకుముందు ఆపరేషన్స్లో చాలా మంది దొరికారు. సీనియర్ సిటిజన్లు 55-60 ఆ ఏజ్ వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాట్ డు ఐ కాల్ దెమ్, షాబీగా ఉంటారు. డిసిప్లిన్ ఉండదు, ఓ ప్రాపర్ పని కూడా సరిగ్గా చేసుకున్న వాళ్ళు కాదు. అంటే వాళ్ళు సైకో అంటారు నిజంగానే? యూజువల్లీ ఏమవుతుందంటే ఆల్కహాల్ అడిక్ట్స్ ఉంటారండి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ వాళ్ళు అలా చేస్తుంటారు. ఎగ్జిబిషన్ అయిపోయిందండి. ఇంకా మీకు సిటీలో ఎన్ని ఉంటాయి హాట్స్పాట్స్? అరౌండ్ 400 వరకు ఉన్నాయి. ఈ 400 మీద ఫోకస్ ఉంటాయండి. కానీ ఇప్పుడు బస్సుల్లోని మెట్రోలో చేస్తే ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ రిసీవ్డ్ ఇమ్మీడియట్గా వాడిని పికప్ చేసుకోవడం, ఐడెంటిఫై చేయడం అండ్ పికప్ చేసుకోవడం ఉంటుంది. వాడు చేసినటువంటి పనిని బట్టి. అంటే అంతేగాని మీరు ఫాలో అవడం ఉండదు బస్సుల్లో కానీ మెట్రోలో కానీ? లేదండి, బస్సుల్లో మేము ఫాలో అవుతాం. వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ అక్యూట్ నీడ్. మాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా లాట్ ఆఫ్ పిటిషన్స్ అబౌట్ ఈవ్ టీజింగ్ ఆన్ ద బస్ వస్తాయి. వచ్చినప్పుడు మేము టీమ్స్ అనేవి మల్టిపుల్ డైరెక్షన్స్లో ఓన్లీ బస్సెస్ని టార్గెట్ చేసుకొని పంపించడం అనేది జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఊడ్చే ప్రోగ్రామ్ లాగా అనమాట. అట్లా మేము డివైడ్ చేసుకొని టీమ్స్ని వి సెండ్ ఇట్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. ఎక్కడైతే ముఖ్యంగా కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ ఉంది, పంజాగుట్ట ఉంది, ఇట్లాంటి ఏరియాస్. ఇటువైపు మనకి మలక్పేట్ ఉంది, మనకి ఓయూ ఏరియా ఉంది, తార్నాక ఆ ఏరియాలో కూడా బస్సెస్ చాలా తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా టార్గెట్ చేయడం. అంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత వెళ్ళకుండా సర్ప్రైజ్ చెకప్ చేస్తుంటారా? చేస్తుంటాం. ఓకే. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈచ్ టీమ్కి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం. ఆ రూట్ మ్యాప్లో భాగంగా వాళ్ళని ఆ ఏరియాలో ఉండే బస్సెస్లో కూడా ఎక్కి ఒక 1 hour 2 hours అది కూడా సర్వేలెన్స్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది.